కొంతమంది ఎమ్మెల్యేల తీరు సంచలనంగా మారింది. ఇప్పటి పలువురు కూటమి పార్టీల ఎమ్మెల్యేల అరాచకాలు, రాసలీలలు అంటూ గతంలో కొన్ని వార్తలు సంచలనం సృష్టించాయి. కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు జనసేన, బీజేపీ నేతల అక్రమ సంబంధాలు బయటపడటం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా జనసేన మరో ఎమ్మెల్యే రాసలీలలు అంటూ వైసీపీ పార్టీ ఎక్స్ ట్విట్టర్లో చేయడం అయితే చర్చనీయాంశంగా మారింది. ఇక తాజాగా అయితే తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ పై అయితే లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇక ఈ ఘటనపై వైసీపీ అధికారిక ఎక్స్ అకౌంట్లో అయితే ట్వీట్ చేశారు. ఇక గత ఉద్యోగం అయితే పేరుతో ఓ మహిళను అయితే ఏడాదిన్నర కాలంగా బెదిరిస్తూ వచ్చాడు, లోబర్చుకున్నాడని తెలిసింది. ఇక గర్భవతి కావడంతో ఆమెకు అబార్షన్ చేయించినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇదేమని సదరు మహిళ ప్రశ్నిస్తే ఐటీ ఉద్యోగం చేస్తున్న ఆమె భర్తకు విడాకులు ఇవ్వాలని హుకుం జారీ చేశాడు. పెళ్లి చేసుకుంటానని బలవంతం చేశాడు. అందుకు ఒప్పుకోలేకపోవడంతో ఆమె భర్తకు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో బాధితురాలికి ఆమె భర్తకు విభేదాలు తలెత్తాయి. ఇక భర్తకు విడాకులు ఇవ్వాలని తాను ఎమ్మెల్యేనని చెప్పింది చేయాల్సిందేనని పట్టుబట్టాడు. ఇక లేదంటే బాధిత మహిళ 3 ఏళ్ల కుమారుణ్ణి ప్రాణం తీస్తానని హెచ్చరించారు. ఇక ఇలా ఏడాదిన్నర కాలంగా జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆగడాలు తట్టుకోలేని మహిళ తాజాగా వీడియోలు, వాట్సాప్ చాట్లతో సహా అయితే బయటపడడం అయితే కలకలం రేపుతుంది. లేకపోతే కత్తి తీసుకుని రాబో, ఇక్కడే నా గొంతు కోసేసుకుంటాను. కత్తి తీసుకొని రాబో, ఇక్కడే నా గొంతు కోసుకుంటాను. నువ్వు నాకు ఇప్పుడు నువ్వు చేయని తప్పుకి నువ్వు ఎందుకు పోవడమా? చెప్పు. మళ్ళీ ఇంకోటి వేస్తాడు, ఇంకో తెలుసా? ఈరోజు నేను చెప్పానా? నేనేమన్నా చెప్పానా నీకు ఏమని? ఈ రోజు నీకేమన్నా చెప్పాను నీకేమని? నేను నీకేమన్నా చెప్పాను నీకేమన్నా? చెప్పింది నువ్వెవడురా నా ఫేస్బుక్ లో ఫోటోస్ డౌన్లోడ్ చేసుకోవడానికి? ఏం మాట్లాడటం కాదు. ఎంత ధైర్యంగా వచ్చావో, ఎంత ధైర్యంగా ఇప్పటిదాకా వచ్చావో, ఇప్పటిదాకా మాట్లాడావో చెప్పు. సరే సరే ఆమె కూడా ఇన్వాల్వ్ చేద్దాం. నువ్వు ఏపీలో కొంతమంది ఎమ్మెల్యేల తీరు సంచలనంగా మారింది. ఇప్పటి పలువురు కూటమి పార్టీల ఎమ్మెల్యేల అరాచకాలు, రాసలీలలు అంటూ గతంలో కొన్ని వార్తలు సంచలనం సృష్టించాయి. కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు జనసేన, బీజేపీ నేతల అక్రమ సంబంధాలు బయటపడటం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా అయితే జనసేన మరో ఎమ్మెల్యే రాసలీలలు అంటూ వైసీపీ పార్టీ ఎక్స్ లో అయితే ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇక ఈ ఘటనపై వైసీపీ అధికారిక ఎక్స్ అకౌంట్లో అయితే ట్వీట్ చేసింది. ఇక ఉద్యోగం పేరుతో ఓ మహిళను ఏడాదిన్నర కాలంగా బెదిరిస్తూ వచ్చాడు, లోబర్చుకున్నట్లు తెలిసింది. గర్భవతి కావడంతో ఆమెకు అబార్షన్ చేయించినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇదేమని సదరు మహిళ ప్రశ్నిస్తే ఐటీ ఉద్యోగం చేస్తున్న ఆమె భర్తకు విడాకులు ఇవ్వాలని హుకుం జారీ చేశాడు. పెళ్లి చేసుకుంటారని బలవంతం చేశాడు. అందుకు ఒప్పుకోకపోవడంతో ఆమె భర్తకు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో బాధితురాలికి ఆమె భర్తకు విభేదాలైతే తలెత్తాయి. భర్తకు విడాకులు ఇవ్వాలని తాను ఎమ్మెల్యేనని చెప్పింది చేయాల్సిందేనని పట్టుబట్టాడు. ఇక లేదంటే బాధిత మహిళ 3 ఏళ్ల కుమారుణ్ణి ప్రాణం తీస్తానని హెచ్చరించాడు. ఇలా ఏడాదిన్నర కాలంగా జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆగడాలు తట్టుకోలేని మహిళ తాజాగా వీడియోలు, వాట్సాప్ చాట్లతో సహా అయితే బయట పెట్టడం కలకలం రేపుతోంది. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి బాలకృష్ణ అయితే అందిస్తారు. బాలకృష్ణ, చెప్పండి అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? గుడ్ ఈవినింగ్ ఫాతిమా. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగిని లైంగిక వేధింపులకు గురి చేశారంటూ
అనేక ఆరోపణలు వెలువెత్తే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అరవ శ్రీధర్పై ఇప్పటికే కూడా ఎక్స్ లో పోస్ట్, ఇప్పుడు వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో ఎక్స్ లో వీడియో కాల్స్ అదేవిధంగా వాట్సాప్ చాట్స్ కూడా పోస్ట్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు మొత్తం ఇది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ విషయంగా మారింది. అయితే మహిళ భర్తకు ఎవరైతే వేధింపులకు గురైనటువంటి మహిళ భర్తకు కూడా ఫోన్ చేసి ఎమ్మెల్యే బెదిరించాడని కూడా అనేక ఆరోపణలు వెలువెత్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాన్ని భయపెట్టి ఏడాదిన్నరగా కూడా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. అంతేకాకుండా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అత్యాచారం చేశాడంటూ కూడా మొత్తం ఆరోపణలు అయితే ప్రస్తుతం వినిపిస్తున్నాయి. దీనిపైన వైసీపీ నేతలు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఇప్పుడు ఏదైతే ఈ మహిళా ఉద్యోగం ఉందో మహిళా ఉద్యోగికి అరవ శ్రీధర్ తన కోరిక తీర్చకపోతే తన 3 ఏళ్ల కుమారుడిని కూడా చంపేస్తానంటూ బెదిరించడమే కాకుండా తన భర్తకు విడాకులు ఇవ్వాలంటూ కూడా మహిళా ఉద్యోగిని బెదిరింపులకు గురి చేశాడు. అంతేకాకుండా పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమె లోపరుచుకున్నాడు. అరవ శ్రీధర్ కూడా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇది జనసేన పార్టీకి మాత్రం వెంకటపడిన విషయంగా కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎప్పటికే కూడా గతంలో కూడా ఇటు ఏదైతే ఇటు తిరుపతి చిత్తూరు జిల్లాకి సంబంధించి కూడా ఇటు ఒక టీడీపీ ఎమ్మెల్యే పైన కూడా గతంలో ఆరోపణలు రావడం జరిగింది. అయితే ఇక్కడ ఉద్యోగం ఏదైతే సాఫ్ట్వేర్ ఉద్యోగం అయినటువంటి మహిళా ఉద్యోగి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం ఉన్నారో మహిళా ఉద్యోగి భర్తకి ఆయన సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు కూడా ఫోన్ చేసి ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చాడు అంటూ కూడా చెప్పే పరిస్థితి కూడా కనిపిస్తుంది. నేను ఎమ్మెల్యేను ఏదైనా చేస్తాను అంటూ కూడా మహిళా ఉద్యోగికి బెదిరింపులు, అంతేకాకుండా భర్తకు బెదిరింపులు రావడంతో మొత్తం ఇప్పటికే కూడా ఈ విషయం అయితే ఇటు వైసీపీ వర్గాలు అయితే కూడా తీవ్ర స్థాయిలో కూడా దుమ్మెత్తి పోస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే కుటుంబ కలహాలు కూడా ప్రారంభమయ్యాయి. ఏదైతే ఈ ఎవరైతే యువత ఉందో ఈ యువత యొక్క కుటుంబంలోని కలహాలు కూడా ప్రారంభం అవడమే కాకుండా ఇటు వైసీపీ ఇప్పటికే ఎక్స్వేదిక్ గా పోస్ట్ చేయడం, అంతేకాకుండా గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలోని ఇటు అవంతి శ్రీనివాసరావు, అంతేకాకుండా గోరంట్ల మాధవ్ ఏదైతే లైంగిక వేధింపులు కానీ ఈ విధమైనటువంటి కార్యకలాపాలు పాల్పడడంతో ఇటు అప్పుడు ఉన్నటువంటి కూటమిలో నేతలు జనసేన కానివ్వండి టీడీపీ కానివ్వండి అనేక ఆరోపణలు చేయడమే కాకుండా పెద్ద ఎత్తున దీనిపైన రాస్తారోకోల్లో చేయడం కూడా నిరసనలో కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మహిళా సంఘాలు ఏం చేస్తాయి, మహిళా కమిషన్ ఏం చేస్తుంది, ఎందుకంటే స్వయంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ కూడా మహిళా ఉద్యోగుల ఆరోపణలకు దిగడమే ఆరోపణలు చేయడం, అంతేకాకుండా దీన్ని ఈ యొక్క వీడియోలు ఏవైతే ఉన్నాయో ఫోన్ కాల్ మాట్లాడి చాటింగ్స్ ఇవన్నిటిని కూడా మొత్తం పోస్ట్ చేయడం కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం. అందరికీ నమస్కారం. ఆ వీడియోలో ఉన్న మహిళను నేను రైల్వే కోడూరులో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాను. గత సంవత్సరంన్నర ముందు జూన్ 14, 2024లో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అయిన అరవ శ్రీధర్ గారికి నేను కంగ్రాచ్యులేషన్స్ చెప్దామని చెప్పేసి ఫేస్బుక్ ద్వారా మెసేజ్ చేయడం జరిగింది. అతను మొదటి రోజు అయినా సరే నాతో 2-3 గంటలు మాట్లాడారు. లాస్ట్లో అతని నెంబర్ నాకు ఇచ్చి నా నెంబర్ అతను తీసుకున్నారు. టెలిగ్రామ్ అనే యాప్లో నాకు మెసేజ్ చేశారు. నా గురించి అంతా తెలుసుకుంటూ వచ్చారు. అంటే నువ్వేం చేస్తూ ఉంటావు, ఎక్కడ ఉంటావు, నీకు పెళ్ళయిందా, నీ భర్త ఏం చేస్తాడు, పిల్లలు ఉన్నారా, ఇదంతా తెలుసుకుంటూ వచ్చారు. నా భర్త నాకు దూరంగా ఉంటున్నాడు అనేసి తెలుసుకున్నారు. నేను నా బాబుతో ఉంటాననేసి నేను చెప్పాను. అలా అనుకోవద్దు, నువ్వేం ఒంటరివి కాదు, నీకు నేనున్నాను, ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే నేను నీకు ఉంటాను అని చెప్పేసి నెక్స్ట్ డే నుంచే నాకు అటువంటి ప్రామిసులు చేయడం జరిగింది, అటువంటి భరోసాలు ఇవ్వటం జరిగింది ఆయన నుంచి. సరే అని చెప్పేసి నేను నార్మల్గానే మాట్లాడుతూ వచ్చాను. ఒక 2 రోజుల తర్వాత ఆయన నా న్యూడ్స్ అడగడం స్టార్ట్ చేశారు. వీడియో కాల్స్ చేయని చెప్పేసి బలవంతం చేయడం స్టార్ట్ చేశారు. ఇదంతా కరెక్ట్ కాదండి అనేసి నేను అన్నప్పుడు అతను చాలా ఫాస్ట్గా టర్న్ అయిపోయి సీరియస్ అయిపోయి నన్ను బెదిరించడం జరిగింది. ఇది నా కోడూరు, నా నియోజకవర్గం, నువ్వు ఒక చిన్న ఎంప్లాయీవి, నీకు ట్రాన్స్ఫర్ చేయాలన్నా సరే నేనే దిక్కు, నీ మీద ఎంక్వైరీలు వేయిస్తాను, నీ కొడుకు నువ్వు ఒక్కరే ఉంటారు, జాగ్రత్త మరి చూసుకో అని చెప్పేసి బెదిరించడం జరిగింది. అయినా కూడా నేను న్యూస్ పంపలేదు. కానీ దాని తర్వాత నుంచి కలుద్దామని చెప్పేసి నన్ను చాలా టార్చర్ చేయడం జరిగింది. కలుస్తావా లేదా అని చెప్పేసి బెదిరించడం జరిగింది. నేను కలవను అని చెప్పేసి జూన్ 14 నుంచి
ఒక 20 రోజుల దాకా నేను అసలు కలవను అని చెప్పేసి భయపడుతూనే చెప్పాను. భయపడుతూనే నేను ఇగ్నోర్ చేస్తూ వచ్చాను. ఆయన ఒకసారి అన్నారు, నీ కొడుకు నువ్వు ఒంటరిగా ఉంటారు, చూసుకో, నీ కొడుకు ఏమైనా అయితే నన్ను అడగద్దు అనేసి భయపెట్టడం జరిగింది. సరే అని చెప్పేసి నేను జూలై 9th, 2024లో ఫస్ట్ టైం కలిశాను అతన్ని. ఆయనే వచ్చేసి కారులో మా ఇంటి దగ్గరికి వచ్చి పిక్ చేసుకొని కడప రూట్ వెళ్దాం, కడప దాకా వెళ్దాం అనేసి చెప్పారు. ఏం మాట్లాడాలి అనేసి నేను అడిగాను. ఏమొద్దు, ఏం మాట్లాడద్దు, కడప దాకా వెళ్దాం అనేసి చెప్పారు. కడప దాకా వెళ్లకుండానే రాజంపేట దగ్గర ఏదో పల్లె దగ్గర ఆపేశారు. మొత్తం డార్క్గా ఉంది ప్లేస్. ఎందుకండి ఆపారు అనేసరికి నాకు నువ్వు సెక్షువల్గా కావాలి అనేసి అడిగారు. లేదండి, నేను సెక్షువల్గా కుదరదు, నేను అలాంటి దాన్ని కాదు అనేసి చెప్పాను. నేను అలా చెప్పేలోపే నా ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేయటం, నన్ను బలవంతంగా దగ్గరికి తీసుకోవడం లాంటివి జరిగాయి. నేను కార్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను. అతను నా జుట్టు పట్టుకొని వెనక్కి లాగేసి నన్ను గట్టిగా కొట్టారు. 2-3 సార్లు కొట్టారు. చాలా గట్టిగా కొట్టి కార్ సీట్ని అడ్జస్ట్ చేసేసి నా మీదకి వచ్చేసి నన్ను చాలా బలవంతంగా రేప్ చేయడం జరిగింది. నేను అరవడానికి ట్రై చేస్తుంటే నన్ను చాలా గట్టిగానే కొడుతూ వచ్చారు. అలా నా మీద ఫస్ట్ అటెంప్ట్ జరిగింది. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను దిగుతున్న టైంలో, నువ్వు ఈ విషయం ఎవరికైనా చెప్పినా సరే నువ్వు కొలాప్స్ అయిపోతావు, నీ ఫ్యామిలీ కొలాప్స్ అయిపోతుంది, స్పాయిల్ చేసిస్తాను అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. నేను ఆ భయంతో ఇంటికి వెళ్ళిపోయాను. నేను మా బాబే ఉంటాము. నెక్స్ట్ డే కూడా ఆయన కలుద్దాం, మాట్లాడాలి అని చెప్పేసి బెదిరిస్తూ వచ్చారు. అలా నాకు ఆగస్ట్ ఎండింగ్లో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అతని వల్ల వచ్చింది. ఈ విషయం నేను అతనికి చెప్పాను. చెప్తే అబార్షన్ చేయించుకో వెంటనే అనేసి అన్నారు. నేను అబార్షన్ చేయించుకోవట్లేదు, నీ వల్ల నాకు ఇంత జరిగింది, నేను అబార్షన్ చేయించుకోవట్లేదు అంటే అప్పటికి నన్ను బెదిరించారు. నువ్వు అబార్షన్ చేయించుకుంటే నువ్వు బ్రతుకుతావు, నీ ఫ్యామిలీ బాగుంటుంది, నీ ఉద్యోగం బాగుంటుంది, లేకపోతే నా గురించి నీకు తెలుసు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను అబార్షన్ చేయించుకోను, ఎట్టి పరిస్థితుల్లో అబార్షన్ చేయించుకోను అనేసి నేను వాదించాను. ఒక 2-3 సార్లు 2-3 రోజులు నన్ను బాగా బెదిరించి తర్వాత అష్యూరెన్స్ ఇచ్చారు. సరే, నీ భర్తకి నువ్వు విడాకులు ఇచ్చేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, మీరు ఎలాగా దూరంగానే కదా ఉంటారు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీ భర్తకి నువ్వు విడాకులు ఇచ్చేసి అనేసి అన్నారు. అప్పటికి నేను ఒప్పుకోలేదు. అబార్షన్ చేయించుకో, ఇది అయితే ఫస్ట్ అబార్షన్ చేయించుకో అని చెప్పి నమ్మించడానికి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనేసి నాకు చెప్పారు. రైట్ బాలకృష్ణ, ఇక విన్నారు కదా, బాధితురాలైతే వీడియోలో చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి. ఫాతిమా, మొత్తం ఏదైతే ఇప్పుడు ఆ మహిళ మాటల్లో కూడా విన్నాము, ఆ రోజు శ్రీధర్ అనేక సార్లు ఆవిడ బెదిరించడమే కాకుండా లైంగికంగా లొంగ తీసుకొని ఆవిడకైతే మాత్రం లైంగిక వేధింపులకు గురి చేశాడనేది అయితే మాత్రం తేడతెలం అవుతుంది. అయితే దీనిపైన ఇప్పటికే మహిళా సంఘాలు, అదేవిధంగా మహిళా కమిషన్ కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళా సంఘాలు పెద్ద ఎత్తున మండిపడుతున్నాయి. ఎందుకంటే ఒక కొత్తగా 2024లో ఎలక్ట్ అయ్యి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలక్ట్ అయినటువంటి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ని మర్యాద పూర్వకంగా మహిళా ఉద్యోగులు కానీ ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా మర్యాద పూర్వకంగా వెళ్ళి కలవడానికి వెళ్తుంటారు. అలాగే కలవడానికి వెళ్ళినప్పుడు తనతో పరిచయం పెంచుకొని తన ఫోన్ నెంబర్ తీసుకొని అక్కడి నుంచి కూడా తను కంటిన్యూస్ గా వేధించడమే కాకుండా తన కొడుకుని చంపేస్తాను, తన భర్తకి విడాకులు ఇచ్చేయంటూ కూడా అనేక వేధింపులు చేశాడంటూ కూడా మహిళ చెప్తున్నారు. నిజంగా ఇదైతే మాత్రం మొత్తం మహిళలందరూ కూడా, మహిళలే కాదు, ఏదైతే ప్రభుత్వం సిగ్గుపడాల్సిన విషయం అయితే కూడా ఉంది. ఎందుకంటే ఒక కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అయ్యింది కూడా ఈ విధంగా ప్రవర్తించడం, అంతేకాకుండా ప్రజాప్రతినిధి, ప్రజలు ఓట్లేస్తే వేసినటువంటి ఒక ఎమ్మెల్యే ఈ విధంగా ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, అది పెళ్లి అయిన మహిళ పట్ల
పెళ్ళైన మహిళనే కాదు, ఏ మహిళనైనా సరే ఈ విధంగా అసభ్యంగా ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదు. లైంగిక వేధించడం, అంతేకాకుండా మరి దారుణంగా కూడానే ఇది కారులో ఆమెను అత్యాచారం చేయడం. అయితే ఇది ఢిల్లీ ఘటన ఏదైతే ఉందో ఢిల్లీ ఘటన తలపించే విధంగా కూడా ఉందని కూడా చెప్పాలి. అయితే కూటమి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఈ ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తారా, లేదంటే ఆరోపణలంటూ కూడా కొట్టిపారేస్తారా, లేదంటే ప్రభుత్వ పెద్దలు ఎవరైనా సరే వెళ్లి మహిళతో మాట్లాడి కేసు విత్డ్రా చేసుకొని ఆరోపణలన్నీ అబద్ధం అని చెప్పించే ప్రయత్నం చేస్తారా అన్నది కూడా చర్చాంశనీయంగా మారింది. అయితే ఇప్పుడు వైసీపీ కూటమికి మాత్రం ఏదైతే పూర్తిగా మంచి ఆధారాలతో సహా కూడా దీన్ని అయితే బయట పెట్టారనేది కూడా చెప్పాలి. అయితే మహిళ ఆవేదన మాత్రం చెప్పరాని విధంగా ఉంది. ఎందుకంటే దానివల్ల గర్భం దాల్చడమే కాకుండా అబార్షన్ చేయించుకోమంటూ కూడా ఒత్తిడి తీసుకురావడం, అంతేకాకుండా తన భర్తని విడాకులు ఇవ్వడం, బిడ్డని చంపేస్తానంటూ బెదిరించడం, వెన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేసి కేసులు కట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఒక ప్రజా ప్రతినిధిగా ఉండి ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడినటువంటి వ్యక్తిని వెంటనే కూడా పార్టీ నుండి తొలగించడమే కాకుండా ఇంక జీవితంలో ఎక్కడా కూడా ప్రజా ప్రతినిధిగా పోటీ చేసే అవకాశం లేకుండా చేయాలి. అంతేకాకుండా ఆయన మొత్తం క్రిమినల్ కేసులు పెట్టి శిక్షించడమే కాకుండా పూర్తి స్థాయిలో జైల్లో పెట్టాలంటూ కూడా అనేక ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో